వర్సటైల్ హీరో అదివిశేష్ కొత్త సినిమా డెకాయిట్ ఎలా ఉంది? ఈసారి సీరియస్ థ్రిల్లర్ వదిలి లవ్ ప్లస్ రివెంజ్ స్టోరీ ట్రై చేశాడు. కథలో ట్విస్ట్లు, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉన్నా అసలు ప్రాబ్లం ఎక్కడంటే లవ్ స్టోరీ కనెక్ట్ కాలేదనే టాక్. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాకు పెద్ద ప్లస్. కానీ బలమైన ప్రేమకథ లేకపోవటం వల్ల రివెంజ్ ఎమోషన్ కూడా పూర్తిగా వర్కౌట్ కాలేదట. మరి డెకాయిట్ హిట్ అవుతుందా లేక మిక్స్ టాక్తో ఆగిపోతుందా అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్ సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వర్సటైల్ హీరో అడవిశేషు అని చెప్పొచ్చు. అడవిశేషు సినిమా వస్తుందంటే ఒక వర్గం ప్రేక్షకులు ఎలాంటి ఆలోచనలు లేకుండా థియేటర్లకు వెళ్ళిపోతారు. క్షణం, ఎవరు, మేజర్, హిట్టూ లాంటి సినిమాలు అందుకు నిదర్శనం. ఇప్పుడు డెకాయిట్ సినిమాతో థియేటర్లోకి వచ్చిన అడవిశేషు సినిమా ఎలా ఉందో చూద్దాం. ప్రతి హీరోకి ఒక మార్క్, ఒక ట్యాగ్ ఉంటాయి. పలానా హీరో అంటే పలానా జొనర్ సినిమా అని ఒక మైండ్సెట్ ఆడియన్స్కి ఉంటుంది. అది లాంగ్ రన్లో అందరికీ సహజంగా ఏర్పడుతుంది. అడవిశేషు అంటే ఎక్కువగా సీరియస్, యాక్షన్ ఇంటెన్స్గా ఉండే సినిమాలు వస్తాయని ప్రేక్షకులు ఆశిస్తారు. మొదటి నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు చేసే అడవిశేషు ఈసారి తన ట్రాక్ మార్చి ఒక ప్రేమ కథ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఈ డెకాయిట్ సినిమా. కథగా చూస్తే హరి 10 సంవత్సరాలుగా జైల్లో ఉంటుంటాడు. దానికి కారణం తను గాఢంగా ప్రేమించిన జూలియట్ అనే సరస్వతి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటం. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నా కూడా క్యాస్ట్ అడ్డుగా మారడంతో కుటుంబాల మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ గొడవల్లో అడవిశేషు ఏమి చేశాడు? దానివలన సరస్వతి ఏం చెయ్యాల్సి వచ్చింది? దాంతో శేషు జీవితం ఎలా మారింది అనేది సినిమా మొదట్లో ప్రేక్షకులకు ఎస్టాబ్లిష్ అవుతుంది. ఏ కథనైనా ముందుకు తీసుకెళ్లాలంటే పాత్రల ద్వారానే కథని చెప్పాలి. తనకు జరిగిన మోసం, అన్యాయాన్ని శేషు అతుల్ కులకర్ణి అనే తన జైల్మెట్కి చెప్తాడు. తను ఎంతో ఇష్టంగా ప్రేమించి చేతిమీద జే అని పచ్చబొట్టు పొడిపించుకున్న అమ్మాయి తనను మోసం చేసి జైలుపాలు చేసి జీవితం నాశనం చేసిందని రివెంజ్ తీర్చుకోవాలని చెప్తాడు. ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడుకోవాలి. సినిమాలో 2 ప్రధాన పాత్రలు ఉంటే ఒక పాత్ర మరొక పాత్రను పూర్తిగా మోసం చేసి జీవితాన్ని నాశనం చేసింది అంటే ప్రేక్షకుడు పూర్తిగా నమ్మడు. రెండో ప్రధాన పాత్ర ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తుంటాడు. ఆ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటాడు. అసలు కథ రెండో పాత్ర లేదా ఇతర ముఖ్య పాత్రల ద్వారా తెలిసే విధంగా కథ ముందుకు వెళుతుందని ఆశిస్తాడు. ఇక్కడ కూడా కథ ఇలానే మొదలైంది. తన జైల్మేట్ సహాయంతో తప్పించుకున్న హరి సరస్వతి దగ్గరికి రివెంజ్ కోసం వస్తాడు. అక్కడ సరస్వతి తన భర్త చావు బతుకుల మధ్య ఉంటే హాస్పిటల్ బిల్లులు కట్టలేక సతమతమవుతూ కూతురుతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటుంది. హాస్పిటల్ వాళ్లు కరోనా పేరుతో రోగులు వద్ద అక్రమంగా వసూలు చేస్తున్నారని హరి గ్రహిస్తాడు. ఆ డబ్బుని దొంగలించాలని, దానికి సహకరించాలనేలని హరి సరస్వతిని అడుగుతాడు. డబ్బు అవసరమున్న సరస్వతి అందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ ప్రాసెస్లో సరస్వతిని పోలీసులకి పట్టించి తాను పారిపోవాలన్నది హరి ప్లాన్. ఇద్దరు కలిసి ఆ హాస్పిటల్ ఓనరు ప్రకాష్ రాజ్ చేసే అక్రమాలను ఎలా ఎదుర్కొన్నారు? ఈ ప్రాసెస్లో హరికి సరస్వతి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు తెలియడం జరుగుతుంది. హరి జైలు నుండి తప్పించుకున్న తరువాత పోలీస్ ఇన్స్పెక్టర్ అనురాగ్ కశ్యప్ రంగంలోకి దిగుతాడు. అతను హరిని వెతుకుతున్న క్రమంలో హరి జీవితంలో గతంలో అసలేం జరిగింది అనే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇలా కథ ముందుకు సాగి చివరకు కొన్ని ఊహించని మలుపులతో ముగుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇది ప్రేమ, మోసం, రివెంజ్, రాబరీల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకి కథ, కథనం అడవిశేషు అందించాడు. దర్శకత్వం షానియల్ డియో వహించాడు. ప్రేమ, మోసం, పగలను యాక్షన్తో బ్లెండ్ చేసే ప్రయత్నం జరిగింది. ప్రేమ అనేది బాగా ప్రేక్షకులకు మనసులకు తాకినప్పుడే మోసం కూడా గట్టిగా ఫీల్ అవ్వగలుగుతారు. పగ తీర్చుకోవాలన్న ఒక పాత్రతో ట్రావెల్ అవ్వగలుగుతారు. ఉదాహరణ RX 100 సినిమా. ఇక్కడ ఆ ప్రేమ కథ
బలంగా చెప్పడంలో దర్శకుడు తడబాటికి గురవడం జరిగింది. అది సరిగా ఎస్టాబ్లిష్డ్ కాలేదు. దాంతో తరువాత కథనంలో ఎన్ని యాక్షన్ సీన్స్, ఎంత డ్రామా ఉన్నా కూడా ఏదో తక్కువైనట్లు ప్రేక్షకులు ఫీలవుతారు. అడవిశేషు యాక్షన్ హీరో కాబట్టి ప్రేమ కథ ఇంటెన్స్ తగ్గించారా అనే డౌట్ వస్తుంది. కథలోని పాత్రకు సరిపడా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కథలో ప్రాణంలాంటిది హరి, సరస్వతీల ప్రేమ కథ. మిగతావన్నీ పే ఆఫ్లుగా వస్తాయి. అలాంటి ప్రేమ కథ మీద దృష్టి పెట్టకపోవటం సినిమాకు ప్రధాన లోపంలా చెప్పొచ్చు. యాక్షన్ సినిమాల్లో ఉండే అన్ని హంగులు ఉన్నా కూడా ప్రేమ కథ అని చెప్పుకొని ఒక సరైన సీక్వెన్స్, మంచి పాట లేకుండా జస్ట్ మ్యాంటేజెస్తో చెప్పేయటం కొంత అసంతృప్తిగా ఉంటుంది. 25 నిమిషాల్లోనే ప్రేమ కథను చెప్పేసి మిగతా 2 గంటలపై చిలుకు సినిమాను యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్తో చెప్పాలని ప్రయత్నించినా కూడా అంతగా కుదర్లేదని చెప్పొచ్చు. దాంతో సినిమా భారంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హాలీవుడ్లో 2002లో వచ్చిన డెన్జిల్ వాషింగ్టన్ సినిమా జాన్ క్యూ. దాన్లో కూడా సినిమా అంతా ఒక హాస్పిటల్లో ఒక కొడుకు కోసం ఒక తండ్రి చేసే ఇమోషనల్, యాక్షన్, ఇంటెన్స్ డ్రామాతో నిండి ఉంటుంది. కథనం అద్భుతంగా ఉంటుంది. అంతటి స్కోపున్న ఈ కథలో కథనం పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై సుప్రియ, అన్నపూర్ణ క్రియేషన్స్తో కలిపి నిర్మించిన సినిమా ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ధనుష్, భాస్కర్ సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీత దర్శకుడు బీమ్స్ ప్రధాన బలం పాటలు. కానీ ఈ సినిమాలో ఒక్క సరియైన పాట కూడా లేదు. బీజిఎం బాగుంది. ప్రేమకథ చెప్పేటప్పుడు మరీ కట్స్ ఎక్కువ అవ్వటం వలన ప్రేమ కథని ఫీల్ అవ్వలేకపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం మృణాల్ ఠాగూర్. అన్ని సీన్లలో తన ప్రతిభను చూపించగలిగింది. ఒక రకంగా ఈ సినిమా అంతా మృణాల్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. అడవిశేషు రెగ్యులర్ హీరో పాత్ర చేసినట్లు అనిపిస్తుంది. అడవిశేషు దారి మల్లాలని ప్రయత్నించి దారి తప్పినట్టు అనిపిస్తుంది. మన పెద్దలు ఒక మాట చెప్తుంటారు, పట్టుకుదిరిన ప్రక్రియని చెయ్యాలని. అంతేగాని అలవాటులేని రాని పనులు చేస్తే ప్రేక్షకులు నిరభ్యంతరంగా తమ తీర్పిస్తారు. ఈ సిగరెట్లు తాగడం, పొగ వదలడం, స్లో మోషన్లు, ఎలివేషన్లు వర్కౌట్ అయ్యే రోజులు పోయాయి. కంటెంట్ ఇస్ ద కింగ్ అని అందరూ ఒప్పుకోవాల్సిందే.